సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్స్లో కంటోన్మెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఆర్పై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. బూత్ లెవెల్లో మరి యుద్ధం చేసేది మీరు, రేపు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేది మీరు కాబట్టి తప్పకుండా మీకు ఆ విషయంలో కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశం నంబర్ 1. రెండవది, మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉన్నది కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొంత సమాచారం ఇవ్వాలి. దయచేసి తిరిగి పార్టీని అధికారంలో తెచ్చుకుంటేనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు ఉంటుందనే మాట మీకు గుర్తు చేయాలన్నది రెండవ ఉద్దేశం. ఇక్కడ వచ్చేటప్పుడు కాకపోతే అదేదో సోషల్ మీడియాలో చూసిన రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఏదో మాట్లాడిండంట. ఏమని? కొత్తగా రైతుల కోసం రైతు డిస్కాం పెడుతున్నా, నేను రైతు డిస్కాం ఇప్పుడు కరెంటు చక్కగా వస్తలేదు, రేపు బాగా ఇద్దామని పెడుతున్నా అని చెప్పి ఏదో చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూసిన. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2014కు పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన హైదరాబాద్ మహానగరంలో, మన కంటోన్మెంట్ లో కరెంటు పరిస్థితి ఎట్లుండే, తర్వాత ఎట్లా మారింది ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014కు ముందు ఏ అపార్ట్మెంట్కు పోయినా, ఏ ఫంక్షన్ హాల్కు పోయినా, ఆఖరికి ఒక జిరాక్స్ దుకాణానికి పోయినా ఆ డీజిల్ గబ్బు లేకపోతే ఇన్వర్టర్లు కనబడేది. ఎక్కడ పోయినా ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం పంక కూడా తిరగని పరిస్థితి. నేను చెప్పేది కరెక్టా కాదా? ఎక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే హైదరాబాద్ లో సామాన్యులు కాదు, ఆఖరికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు నడుపుకునేటోళ్ళు కూడా చివరికి కరెంటు లేక వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చుకొని పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితి. కార్మికులకు పని చేద్దామంటే కూడా పని దొరకని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చినాక కేవలం 6 నెలల్లో 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పని, 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనిని 6 నెలల్లోనే చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఒక ఇళ్లకే కాదు, పరిశ్రమలకే కాదు. జరా బయట జాओ ना भाई, क्या कर रहे तुम लोग, बैठ जाओ भाई मेरे, बैठ ओ हीरो बैठ यार, बैठ जा, कहीं गड़बड़ చేయ, మీరు కూడా కూర్చోరు. 24 గంటల కరెంటు కేవలం పరిశ్రమలకు, ఇళ్లకే కాదు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? 24 గంటలు రైతుకు కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కాం పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే ఎస్పీడీసీఎల్, ఎన్పీటీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కాం పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. నేను ఉత్తగానే చెప్తలేని ఈ మాట. ఇగో ఇప్పుడు ఒకటే చిన్న మాట, ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండమ్మా మీకు అన్నాడు? కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే ఆడపిల్లలు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా లేదా? అన్నాడా? తులం బంగారం ఇచ్చుడు కాదు, అగో తెలంగాణ తల్లి ఉన్నది అక్కడ, ఆ తల్లి నెత్తి మీద కిరీటం ఎత్తుకపోయిండు, వడ్డానం కూడా ఎత్తుకొని పోయిండు, అవి కూడా మాయం చేసిండు. బంగారం కిరీటం ఎత్తుకపోయిండు, బంగారం వడ్డానం కూడా మాయం చేసిండు. గంత దొంగ. తులం బంగారం ఇచ్చుడు కాదు, మీ మెడల పుస్తలతాడు గుంజుకపోతే వాడే మంచోడని చెప్పిన నేను. కొంతమంది నమ్మిర్రు, కొంతమంది నమ్మలేదు. హైదరాబాద్ లో మీరు ఎవ్వరు నమ్మలే. కంటోన్మెంట్ లో ఆ రోజు లాస్యా నందిత పోటీ చేస్తే 18,000 ఓట్ల మెజారిటీతో మీరు కూడా ఆనాడు గులాబీ జెండాని గెలిపించిండ్రు. మీరు కూడా చెప్పినారు మళ్ళీ కేసీఆర్ ఉండాలి, కేసీఆర్ ఉంటేనే హైదరాబాద్ బాగుంటుందని చెప్పింది. ఎందుకు చెప్పింది మీరు?
కంటోన్మెంట్ లో పని జరిగింది కాబట్టి. మీరు అనుకోలే అన్నాడు కంటోన్మెంట్ వేరు, ఈ బోర్డు వేరు, ఇది మిలిటరీ వాళ్ళ చేతులు ఉంటుందట, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదట అనే ఒక కథ ఉండే ఇక్కడ. కానీ కేసీఆర్ గారు మీ కోరిక మేరకు, ఆ రోజు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉండే వారి కోరిక మేరకు ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి హైదరాబాద్ అంతా ఎట్లయితే మీరు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నారో మాకు కూడా ఇయ్యాలే అని ఒక్క మాట అడిగితే ఆ ఒక్క మాట మీదకెళ్ళి ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కంటోన్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిన వాట వాస్తవం కాబట్టి మనం గెలిచినాం. ఆ రోజు రూపాయికే నల్ల కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఆ రోజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పనులు చేసినాం. కంటోన్మెంట్ లో, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా డిఫెన్స్ ల్యాండ్స్ లో తెలుసో తెలియకనో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా దయచేసి ఓటు హక్కు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా వారి కోసం కూడా 35,000 మంది ఓటర్ల కోసం కంటోన్మెంట్ లో కొట్లాడిన పార్టీ మన గులాబీ దండు. ఇవాళ ఎందుకు ఎస్ఐఆర్ కింద ప్రాముఖ్యత, ఎందుకు ఎస్ఐఆర్ అంటే ఏంది, దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఆ 35,000 మంది ఓటర్లు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఎవరైతే డిఫెన్స్ భూముల్లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారో, గుడిసెలేసుకున్నారో, వాళ్ళందరికీ రేపు ఓటు హక్కు కల్పించాలంటే ఆ బాధ్యత మీ మీదనే ఉంటది, బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఉంటది. యుద్ధం చేయాలి అవసరమైతే. యుద్ధం అంటే కత్తులు కట్టర్లతో కాదు, యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుని కాదు నేను చెప్పేది. యుద్ధం అంటే ఆర్గ్యూ చేయాలి, హక్కు కోసం కొట్లాడాలి, కోర్టుకు పోవాలి, అవసరమైతే నిలదీయాలి ప్రభుత్వాలను. వాళ్ళు మావోళ్ళు కాదా, వాళ్ళు భారతదేశ పౌరులు కాదా, వాళ్ళ కాడ పాస్పోర్ట్ లేదా, వాళ్ళ కాడ రేషన్ కార్డు లేదా, మరి ఓటు హక్కు ఎట్లా మీరు అని యుద్ధం అట్లా చేయాలి.